ఎట్లాగో మమ్మల్ని పట్టించుకుంటలేరు. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, రేప్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు, అసెంబ్లీ నడుస్తున్నప్పుడే మరొక 5 ఇలాంటి సంఘటనలు జరిగినాయంటే ఎక్కడ రాబట్టుకోవాలి సమాధానం? అసెంబ్లీలోనే చెప్పాలి కదా. దీని కన్సర్న్ మినిస్టర్ ఎవరున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారే కదా. ఈరోజు అడుగుదామని ఉదయం నుండి 10 o'clock నుండి మొదలు పెడితే 2:30 గంటల వరకు మించుమించు అంటే 4:30 గంటలు నిల్చుంటే కూడా, ఆడబిడ్డలుగా మేము ముగ్గురం 4:30 గంటలు అసెంబ్లీలో నిల్చుంటే కూడా కనీసం మైక్ ఇవ్వడానికి భయపడతా ఉన్నారు. ఎందుకంత భయం అండి ముఖ్యమంత్రి గారు? ఆడబిడ్డలకు మైక్ ఇస్తే వాస్తవమే మాట్లాడతారు. ఏది తిమ్మిని పంపించేసే శక్తి ఆడబిడ్డలకు ఉండదు. వాస్తవం మాట్లాడే ప్రయత్నమే చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు మైక్ ఇవ్వడానికి నిజంగానే చరిత్రలో ఉండిపోతుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో 3 ఆడబిడ్డలు 4:30 గంటలు నిలబడితే కూడా మైక్ ఇవ్వలేరనే మాట చరిత్రలో ఉండిపోతుంది. ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చున్నారు మీరు. నిజంగానే ఆ సీట్ సైడ్ చూస్తూ ఉంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు కూర్చున్న సీట్ సైడ్ చూస్తూ ఉంటే ఎలాంటి మహానుభావులను ఆ సీట్ మీద చూసాం కదా. ఒక రాజశేఖర రెడ్డి గారిని చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసాం, కేసీఆర్ గారిని చూస్తున్నాం, రోషయ్య గారిని చూసాం, కిరణ్ కుమార్ రెడ్డిని చూసాం. ఇంతమంది ముఖ్యమంత్రులను అక్కడ చూశాను కదా. అక్కడ ఎవరన్నా ఒకరు అందరు కనిపించారు ఈరోజు మాకు. అక్కడ వాళ్ళు ఉండుంటే అయ్యో ఆడబిడ్డలు నిల్చున్నారే, ముందు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి, మిగతా తర్వాత మాట్లాడదామని మాట్లాడేవాళ్ళు. కానీ మేము నిల్చుంటే వాళ్ళ మొహాలలో రాక్షసానందం కనిపించింది. ఆశ్చర్యం వేసింది నాకు. ఒక్కరికైనా కనీసం ఒక్కరికైనా గిల్టీగా ఫీల్ అవ్వలేదు. 4:30 గంటలు ఆడబిడ్డలు నిల్చున్నారే అని ఒక్కరైనా గిల్టీగా ఫీల్ అవ్వలేదు. పైగా రాక్షసానందం పొందుతున్న విషయాన్ని ఈరోజు నిజంగా చాలా బాధ అనిపించింది. నిజంగా చాలా ఈరోజు ఒక విషయంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో, ఆ రోజు ఈరోజే కాదు 40-50 సంవత్సరాల నుండి నేను ఇందిరారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చూసేదాన్ని. ఎస్సీ వర్గీకరణకు దండోరా వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడేవాళ్ళు, ఏం మాట్లాడాలి, ఆ రోజు నుండి చేస్తున్న పోరాటం ఈరోజు సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన తీర్పు ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ తరఫున సంతోషాన్ని వ్యక్తపరిచాం, హర్షం వ్యక్తపరిచాం. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్మానం చేయడమే కాదు, దళిత సోదరులకు సంబంధించిన సోదరులందరినీ తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారికి తీర్మానాన్ని చూపించి వర్గీకరణకు అనుకూలంగా మీరు నిర్ణయం తీసుకొని చెప్పినారు ఆ రోజు కేసీఆర్ గారు. ఈరోజు చాలా సంతోషం. అది బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడడం జరిగింది. అదే స్కిల్ యూనివర్సిటీ అన్నారు, వెల్కమ్ చెప్పాం. కానీ రిప్లై ఇస్తున్నప్పుడు మాత్రం కనీసం బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసిందని చెప్పడానికి కూడా భయపడిపోయి ఉన్నారు. కానీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దాన్ని బేస్ చేసుకొని, ఎస్సీ వర్గీకరణను బేస్ చేసుకొని మాకు టైం ఇవ్వకుండా మేము దానికి సపోర్ట్ చేస్తాం, కనీసం మాకు మైక్ ఇవ్వండి. లక్ష్మి గారు అయితే అరగంట అరిచారు. నేను ఒక ఆదివాసీ మహిళను కదా, ఎస్సీ వర్గీకరణ మీద మాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి మైక్ ఇవ్వండి, ఒక్క నిమిషం సపోర్ట్ చేస్తాను. మేము దాంట్లో ధర్నాలలో పాల్గొన్నాము, వాటిలలో అన్నిట్లో కూడా మేము పాల్గొన్నాము, ఒక్కసారి మైక్ ఇవ్వండి, మైక్ ఇస్తే మేము మాట్లాడతామని చెప్పి ఎంత అడిగినా కూడా సరే సబితా ఇంద్రారెడ్డి గారికి అయితే మైక్ ఇయ్యను అని తీర్మానం చేశారు స్పీకర్ గారు. మరి కోవాలక్ష్మి గారు అడిగారు కదా, కోవాలక్ష్మి గారు అడిగినప్పుడు ఇవ్వాలి కదా, మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? ఆవిడ వర్గీకరణ మీద మాట్లాడుతున్నారు. మరి అందులో ఆదివాసీ ఆడబిడ్డ ఖచ్చితంగా ఇవ్వాలి కదా, దాన్ని కూడా ఇవ్వలేదు. ఈరోజు మరి రాష్ట్రంలో జరుగుతున్న ఈ అత్యాచారాలు, ఈ రేప్స్ ఏమైతే జరుగుతూ ఉన్నాయో, రేప్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో, మొన్న డిమాండ్స్లో కూడా మేము మాట్లాడిన తర్వాత ఒక్కదానికి సమాధానం లేదు, ఒక్కదానికి సమాధానం లేదు. పోనీ ముఖ్యమంత్రి గారైనా స్పందిస్తారేమో. ఇన్ని సంఘటనలు జరిగినాయి కదా, గతంలో మేము కూడా ప్రభుత్వాలను చూస్తున్నాం. అసెంబ్లీలో ఏదైనా వచ్చిందంటే, ఏదైనా ఒక సంఘటన బయట జరుగుతుందంటే ఆ రోజున ముఖ్యమంత్రులు మమ్మల్ని ఇమీడియట్గా పిలిచి, మా ఆఫీసర్లను పిలిచి రివ్యూ చేసేవాళ్ళు. ఏం జరుగుతుంది ఇక్కడ, అసెంబ్లీ జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించినారు అని అధికారులను ప్రశ్నించేవాళ్ళు. కానీ ఈరోజు ఆ స్పందనే లేదు అసలు. ఈ ప్రభుత్వము మొద్దు నిద్రపోతుందనాలా, లేకపోతే చీమైన కుట్టినట్లేదనాలనేది అర్థం కావట్లేదు.